ఫైనలీ ద డే బిఫోర్ డిశ్చార్జ్ అనమాట. మేమైతే చాలా హ్యాపీ. ఎట్ లాస్ట్ 12 డేస్ తర్వాత మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అమ్మని తీసుకొని. సో చాలా అంటే చాలా హ్యాపీ. నేను మార్నింగ్ ఇంట్లో ఆ న్యూస్ వినగానే గెంతుకుంటూ వచ్చాను అనమాట హాస్పిటల్ దగ్గరికి. మా బుడ్డోడిని అయితే ఈరోజు కొంచెం నీట్గా రెడీ చేశారు. రోజు ఏంటో అలా రెడీ చేస్తున్నా, ఈరోజు కొంచెం బాగా తీసుకొని వచ్చుకున్నా. చూసారా, ఎంతైనా మన ప్రిస్టేజ్ చూసుకోకుండా మేము కింద పోసుకుంటే మేమే తుడుచుకుంటాం రా, మాకు కర్రీ ఇచ్చేయండి అనే టైప్ అనమాట. మేమైతే ప్రతిరోజు యాషుని తీసుకొస్తా కాబట్టి రోజు ఈ డ్యూటీ అయితే తప్పదు. ఇంకా ఈరోజు ఎందుకులేండి చెప్పడం, ఇంకా రేపు ఈ టైంకి ఉంటామో ఉండమో, రేపటి తర్వాత ఇంకా కలుస్తామో కలమ్మో అన్నట్టు మేమైతే రెడీ అయిపోయి ఫోటోలు తీసుకోవడం, రీల్స్ చేయడం, ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ పురాణాలు మొదలుపెట్టారనమాట. రేపటితో నాకు ఇక్కడ విముక్తి వచ్చేస్తుందని. సో బాగా అయితే మేము తిన్నామన్నమాట. ఫుల్గా తినేసాము, ఫుల్గా ఎంజాయ్ చేసాం. చూసారా దహీపూరి, ఇంకా మా ముచ్చట్లు చాలా చాలా బాగుండింది ఈరోజు అయితే. పుట్టు దగ్గర నుంచి అన్నీ తినేసామన్నమాట. మా గుంపు చూసారా హాస్పిటల్లో, ఇది ఇంకేమన్నానా మా బుడ్డోడి హ్యాపీనెస్ ఒకటి. నా తర్వాత మళ్ళీ మా బుజ్జమ్మ స్టార్ట్ చేసింది చిమ్మడం ఇంకా. సో అంతే ఈ వీడియో. రేపైతే అమ్మకి డిశ్చార్జ్, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫస్ట్ టైం చూసేవాళ్ళు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.